దీక్షకు షర్మిల నారావారి అంటూ విమర్శలు. ఆరోగ్యశ్రీని చంపేయొద్దంటూ నిరసన. వర్షంలో తడుస్తూ స్ట్రెచర్ పట్టుకొని సడన్ ఎంట్రీ. బకాయిలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీలోని నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలోకి దిగాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. విశాఖకు గూగుల్, దుబాయ్ కి చంద్రబాబు, ఆస్ట్రేలియాకు నారా లోకేష్, DSP పై పవన్ సీరియస్. ఇలాంటి విషయాలపైనే మీడియాలోనూ రాష్ట్రంలోనూ చర్చ జరుగుతుందే తప్ప ఆరోగ్యశ్రీ బకాయిలు, రోగులు పడుతున్న ఇబ్బందును ఫోకస్ చేస్తున్నదే లేదు. ఒక విధంగా అదేం సమస్య కాదన్నట్టుగానే ఫీల్ అవుతుంది కూటమి ప్రభుత్వం. సరిగ్గా అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చారు PCC చీఫ్ షర్మిల. రాత్రి 8 గంటల సమయంలో ఓవైపు వర్షం పడుతున్నా సరే ఆంధ్రరత్న భవన్ దగ్గర షర్మిల నిరసనకు దిగారు. వర్షంలో తడుస్తూనే స్ట్రెచర్ పట్టుకొని తన నిరసన ఆరోగ్యశ్రీ పైనే అనే సంకేతం ఇచ్చారు. పనిలో పనిగా వైఎస్ జగన్ ను కూడా విమర్శించారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీకి ఎంత బకాయిలు మిగిల్చారో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో బకాయిలు పెట్టిందని విమర్శించారు. అంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉద్ధరించే ప్రభుత్వాలే లేవనేది షర్మిల ఆరోపణ. ఒకవేళ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు కంటిన్యూ చేయడం ఇష్టం లేకపోతే నారావారి ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టినా ఇబ్బంది లేదని విమర్శించారు. వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉన్న బకాయిలను చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కూడా హెచ్చరించారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ నిరాహార దీక్షకు దిగిన ప్రభుత్వం భగ్నం చేసింది. ఏదేమైనా పేదలకు ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం తగదని హెచ్చరిస్తుంది BCY పార్టీ. వెంటనే బకాయిలను చెల్లించి సమ్మె విరమింపజేసి పేదలకు కష్టం రానియకుండా చూడాలని చెబుతున్నారు BCY పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.